పని పాటు ఇచ్చిపెట్టి ఫోన్ మాట్లాడతా అదేవతానా నా కర్మ పాడు కానీ ఏం కర్మ నాకు అర్థం అవుతుంది దీన్ని వేసుకున్న కానీ నాకు ఇదే బాధ కొడతలేదే నీ ఫోను ఏమున్నదే ఇక గిట్ల ఎండ కొడుతుందని జర బయటకు వచ్చి కూర్చున్నా పాడై చలి బాగా పెడతా అంటే అంత ఒళ్ళంతా పేరుతా అంటే ఏం అర్థమైతలేదు అంత ఆగమాగం ఉన్నది పానం అంతా ఏమి బాగుకున్న పనే ఉన్నది ఊడుతాండు ఆ గిన్నెలన్నీ అట్లనే పెట్టిండు ఆ ఎన్నడు తోముతాడో ఏం కాతో అంటే ఇప్పుడు నేను గిన్నెలు దోమాలన్నట్టు ఏ ఊకో చెల్లె నీకు నా గురించి తెలియదా అని నాకు తిని పంట నీకే శాత కాదు ఇక ఇంట్లో పని చేసే అంత ఉన్నదా నాకు ఏం చెప్తా తీయవే అసలే శాతనై పాడైతలేదు మరి పని కూడా ఫోన్ పాడు కానీ ఫోన్ చల్లకుండా ఎప్పుడు ఫోన్ అని ఆ ఫోన్ కైకి పెట్టాలి ఈ తంత్రం చూడవాలి చెల్లె ఆగే ఆగు ఇడేమో గులుగుతాండ ఆగు మీద పడుతుందిలే దీనికి అలుగు మీద పడ్డ తెలుస్తలే తుమ్ము మీద పడ్డ తెలుస్తుంది నీ ఫోన్కి వారేస్తే ఆ ఫోను ఏమన్నా కాళ్ళ గిట్ట వారేసేస్తాయి అగో ఏమి ఇటు కొడతానవయ్యా నువ్వు అంతగానము మరి ఊడ్చేది కళ్ళు కనబడతలేవా మీద పడుతుంటే చూడలేదా ఇంత చెత్తకు ఈ దుమ్ము మీద పడుతుంటే చూడలేదు చెల్లె నువ్వు ఆగే లైన్లో ఉండు ఏందేవో బాగా మాట్లాడతాను నా చెల్లె ఏ బాధలుండి చేసిందో నీకు ఎరికేనా మీ అక్క జనలకి ఏముంటుంది మాట్లాడుకోవడానికి ఫోన్ మాట్లాడితే 1 గంట 2 గంటలు సరే ఓ రోజు వేసుకో రోజులు గంటలు ఏం మాట్లాడేకి తెలుగుతారు మీరు ఇద్దరు అక్క వెళ్ళానే నీ ఫోన్ పాడుగాను నీ ఫోన్ కగ్గిదలుగా ఈ ఆకిలన్నీ ఉడితేమంటే ఆకిలి చూత నాతోటే ఉడిపోయేవాడిది ఆకిలి ఉడిచినా సరే అలకన్న ఎత్తామంటే అలుకు చూత నేనేసి గతే ఉన్నది కానీ నువ్వు వేసేటట్టయితే కనబడతాయి లేవు చెల్లె 1 నిమిషం లైన్లు ఉండే ఇడేం ఉడతాండావు ఏంది నీ బాధ చింతెత్తున్నట్టు పొచ్చే గచ్చిగా ఉంటివి ఇదంతా ఉడితే ఏమొస్తుంది నీకు ఏమైనా నా చెల్లె మీద నా మీద పడేస్తావు నీ కండ్లు మండ హలో ఏ మరి ఈ లొల్లొద్దంటే నేను ఏడబడి సావని చెప్పి నాకేమైనా శాతనై పాడవుతుందా గా ఇల్లు ఉడిచికి వాకిలు ఉడిచి బోల్దోవని కానీ వస్తుంది అయినకు నా జీవితమే గంగలు కలిసింది సర్వం గంగలు కలిసింది ఏం చేయాలి నీ ఫోన్ పాడుగాను నా బతుకు వారేసి ఈ కుక్కలు చూడు కుక్కలు ఎత్తుదా అవి నేను అంత దుమ్మెలు ఎత్తాను ఇది ఎంత పెండ పట్టాను ఎంత తలగ పట్టాను పోయికు పెండ దొరుకుతలేదా ఏం చేస్తాడు మాట్లాడక మాట్లాడిగా నిట్టారు చెట్టోళ్ళు నిలబడి మాట్లాడుకుంటుండు అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు 60 ముచ్చట్లుంటాయి నీకేమెరక మోగోన్ వాయ్ ఏమైనా తినుడు తాగుడు ఇందుకే ఉంటావు ఓ కొద్దిగా నేను తింటావుతానా మొత్తం తెచ్చి పెడితే మీ అమ్మగారింటి కంచెలు తెచ్చి పెడితే కాకుండా తినుకుంటా రోడ్డు పోటీ పొరుతానా రోజుకోటి ఇంటికి తీసుకొచ్చి లాచి ఎత్తేస్తాను లేకపోతే మా అమ్మగారు పెట్టంతే ఓ బంగ్లాలకు వండుకొని ఉంటాన్నావు కొద్దిగా నన్ను ఏమన్నా చెత్త కనిపిస్తానా అదే మీ అమ్మగారు పెట్టింది ఆ ఇల్లు కట్టింది నేను తీసుకున్నావు కదా 30 లక్షల కట్నం మా అయ్య ఎంత కట్టబడి ఇచ్చిండు నీకు కట్నం చేసుకున్నావు కదా చేసుకో 30 లక్షల 30 లక్షలు అంటే ఎంత ఎరికేనా కట్వాని 3 లక్షలు చూద్దా నాకు చేతికే లేదు మాట్లాడింది 5 లక్షలు 2 లక్షలు ఇచ్చి 3 లక్షలు తుసుక్కొని వచ్చిండు మీ అయ్య ఇంకా మీ అయ్య నా మాజది ఇంత సాలు అని చెప్తానా నాకు ఆగో ఇంటానావే చెల్లె విని కథలు ఇంటానవా తిని అబద్ధం ఆడతాడు చెల్లు తీసి అవతల వారేస్తాను తిని అబద్ధం ఆడే రకం నీకేమేరక తింటివి ఉంటివి నా ఎంత కట్టబడి కట్టం పట్టుకొచ్చి ఇచ్చిండో నీకేమేరక నా చెల్లెని కాదని నాకు ఇచ్చిండు అట్లా కాదు ఒక ముచ్చట ఇయ్యకపోతే అట్టిగా సత్తారా ఏమిటి కొరకు వచ్చిన ఏమిటి కొరకు వచ్చిన కట్నం తీసుకున్నందుకు నన్ను సాత్తాడట వీడికి ఏం చెప్పాలి చెప్పిగా నేను కట్నం తీసుకున్నందుకే సాత్తాన్నావురా నన్ను కట్నం తీసుకున్నట్టు కాదే గాయతాన కట్నం తీసుకున్నందుకైనా ఏమైనా పని చేస్తాను వచ్చి నువ్వు నేనే చేసుకోవాలి నేనే ఊడ్చుకోవనా నేనే చల్లుకోవనా మా అయ్య లగ్గమైనాడు చెప్పే అల్లుడా 30 లక్షల కట్నం ఇస్తానా మరి ఉత్తగానే దోలుకోబోతానవా నా ఇంట్లో నీ ఇంకొక్క పని చేయదు నా బిడ్డ ఏమున్నా నువ్వే చేసుకోవాలని చెప్పేది పట్టుకరా మీ అయ్యని పట్టుకరా ఇప్పుడు ఆ ముచ్చట చెప్పిన పట్టుకరా తీసుకురా మాట మాడితే అర్థం ఉండాలి మాట మాట్లాడితే ఏడుపు అగలేడుపు వచ్చిన నేర్పు
ఇక దాని చెల్లెమ్మ కొట్టి తెలిసిన వాళ్ళే మా బావ మా అక్కను బాగానే బాధిస్తాడు రోజు దంపుతాడు అని అనుకుంటానికి ఇక చూసినావని చెల్లె పాడుగాను సపరేగా నా ముందు వింటోనున్న రోజా గిదే గిదే కథ నాకు కండ్లు మండ కండ్లు వస్తాయి నా మీద వద్దురా అయ్యవని చేసుకుంటా అంటే మంచిగా ఉంటాడు బిడ్డ నీకు మంచిగా చేస్తాడు బిడ్డ అంటే చేసుకున్నా నా గుంజిగాడు అన్నాడు మంచిగా ఎవడాడు అన్నాడు తీసుకురా బాబాని నీ అయ్యగాని ముచ్చట తీసుకుంటే మళ్ళీ తోలంతా మండగా గిట్ల బదనాన్ని చేస్తాండే నన్ను నువ్వు ఈ నుంచి నన్ను నామ కూడా మన చిర్రులు వేసిందని మళ్ళీ 4 నమ్ముతాడు చూసిన మనిషి గిట్లనే చేస్తాడే అమ్మగారు సొమ్ముతాడ నేను బతున్నాడు ఈ ఆగి ఉడటానికి శాతం అవుతలేదు ఇక బోల్లోడానికి శాతం అవుతలేదు ఏమన్నా అంటే ఫోన్ పట్టుకున్నా నాకు అది నొత్తాను ఇది నొత్తాను 10 రోజులు ఫోన్ అయిపోతాయి పండుగ నిన్న దాకుండే అత్తివి మళ్ళీ ఏం ఫోన్లే నలవక ఫోన్లు మామగారి ఇక్కడ ఉత్తగానే ఉన్నానా ఉత్తాలు కర్ర 10 కిలోల అప్పాలు పట్టుకొత్తిని సంక్రాంతి పండుగ కానీ మా అయ్య బట్టలు పెడితే కనీసం పండుగ కూడా నా ఇంటికి రాకపోతే నువ్వేం మనిషిగా ఇక నీ అయ్య ఫోన్ చేసినాడే అల్లుడా రా పండుగ రమ్మని ఫోన్ ముఖం పెట్టుకున్నాడు ఇద్దరికి చెప్తాడు ఇద్దరికి ఫోన్లు చేసి రా అయ్యా వగలమారయ్యా అల్లుడా రా అయ్యా ఇంటికి అని పిలుస్తాడు ఇక నిన్ను ఇద్దరు చేయబోతే ఒక్క బిడ్డ రారి ముఖం పెట్టుకొని పోయినావు మరి రాయ్యా నువ్వు అత్తవరు రావా పండుగకు మరి మా ఇద్దరు రమ్మన్నాడు పోదామా అని నువ్వు అడిగినావా నీ అయ్య అడిగిండే నీ అయ్య ఫోన్ చేసిన అని చేసుకొని పోయినావు నువ్వు ఆగేసేలే విని సంగతి నేను చూస్తావు నువ్వు ఉండు నేను అత్త మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి అల్లుడికి ఫోన్ చేసి రారి బిడ్డ ఇతర రకం అన్నాడు నీకు ఫోన్ చేసిన ఆదంగా పోయినావు నేనేం ముఖం పెట్టుకున్నాను అంటే గంత గతి లేకుంటున్నాను నాయటికన్నా వీనికి పెళ్ళం విలువ తెలుస్తలేవే ఇంకో 10 రోజుల దగ్గరకు వచ్చి ఉంటా అప్పుడు ఏర్పడుతుంది వీనికి ఉండిపో దాని దగ్గర ఉండిపో ఏంటి తెలిసేది నా తోకలు కాదు నీతో నువ్వు 10 రోజులు లేకపోతే నేను అనుకుని తిన్నా నీ 10 రోజులు లేకపోతే తిన్నాడో తినలేదో అని నువ్వు అగలేదు పేరు లంజలో చేసినాడు పోయావు అందరు ఇద్దరు మంచిగా చెప్తాను 10 మంది ముంగడ ఉంటాడో నేను ఓపెరా నీకు మా చాలు నా అబ్బాయి చాలు చెప్తాను చెల్లె మంచిగా ఉండు వీని కండ్లు వండ వీని తినాలి కానీ వీడు ఎత్తుకపోతే అగో ఏ గదిలో చూసినా ఎవరు అత్తలేరేంది గీ బాబాయ్ ఎత్తాడు ఏమైంది నన్ను ఇంట్లోకి రానిత్తలేడు బాబాయ్ రాత్రంతా కొట్టి గోయిడ పడేసిండు నన్ను వద్దు నా ఇంట్లో అడిగే పెట్టొద్దు అని వండుగో పెట్టిండు నన్ను అన్నం పెడతలేడు ఏం పెడతలేడు అట్లాగానే మామ ఇగో 10 రోజులు పండు కూరికి పోయింది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆకిలోడివే అలకే అని చెప్పిన గంతేనే ఏం లేదు బోల్దాము ఇంత కూడంటే అన్న తప్ప వచ్చిన కానీ సెల్లు సేవకాన్ని తిత్తలేదు నిన్న దాకా అలా చెల్లెతోటే ఉండి వచ్చింది మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది ఎప్పుడు ఫోన్ సేవకాన్ని నాకు ఫోన్ ఇవికెందుకు మాట్లాడుతున్నాయి 10 రోజులు పండగ పోతే మాట్లాడుతీవి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాయి మీ చెల్లెతోటి అన్నందుకు మాయనాది అన్నావు నీకు కట్నం పెట్టేది అన్నావు ఇది అన్నావు అని రద్దికెత్తుకొని నా లేని బదనం పెడతాను ఇంకొచ్చిందని ఇక మరి ఇంటి ముంగట ఏడుచుకుంటుంటే ఇట్లా అచ్చటోళ్ళు పోయేటోళ్ళు ఉంటే నేను వచ్చిన బదనం చేస్తాను ఇది ఇట్లా చేదురు అది ఏది లేదు మామ మళ్ళీ ఏదో ఒకటి వెళ్ళి కాయేసుకోవాలి ఆలదంగా అవ్వగారింటికి పోవాలి అదే ప్లాన్ అది దాని యాక్టింగ్ చూడు ఆస్కర్ అవార్డు ఇయ్యద్దు దానికి అంత యాక్టింగ్ చేస్తాను చూడాలి దాన్ని ఏడు చూడు దాని కథ చూడు ఆ చెవుంటలు ఎండకు వచ్చినాయి అవి నేను వచ్చాయి కాదు వచ్చినానే నిన్ను వచ్చినానే ఎవరైనా పోతే పండుగ అవగారించుకోవాలి ఎవరైనా పోతే ఆడవాళ్ళు అన్నోళ్ళు ఇది సెల్లింటి కురుకుతుంది నాకు ఎందుకు అర్థం కాదు అసలు సరే పోతే పోయిందో 10 రోజులు వచ్చింది చక్కగా ఉండాలి కదా అసలు లొల్లికాయ చేసింది మళ్ళీ ఇప్పుడు అదేం లేదు పోయే ప్లాన్ అది యాక్టింగ్ అంతా అందుకే మళ్ళీ ఏదో లొల్లికాయ చేసుకోవాలి అవతల పడాలి కాదే బాబాయ్ లేక నా చెల్లె మరి ఒక్కదాన్ని కదా ఒక్కొక్క కదా అని నా చెల్లె సంక్రాంతి పండుగకి రమ్మంటే పోయితానే అని ఉత్తగా వచ్చిన 10 కిలోల అప్పాలు పట్టుకొత్తిని మా అబ్బాయి బట్టలు తీసుకొచ్చి నాశనం చేతిని ఇక నేను ఏడు తక్కువ చేసిన నేను తక్కువ అది కరెక్ట్ పండుగకు ఎవరు పట్టుకురామన్నాడు ఒర్ర కాదు నేను చెప్పాను పండుగకు ఎవరన్నా పిలిస్తే అవ్వగారింటికి పోవాలి అవ్వగారింటికి పోయి ఇద్దరు
బట్టలో పిట్టులో పెడితే పట్టుకొని రావాలి. ఏది లేదు ఒక్కతే ఉరికింది పట్టుకొచ్చి నేను ఎట్లా ఎత్తుకోవాలి? నాకు వీళ్ళు అయ్యా ఫోన్ చూడాలి పండుకురామని నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలి? మళ్ళీ చాకలేరు పెడుతుంది. ఇక నా చెల్లెళ్ళు ఇంటికి పోయింది మనసులో పెట్టుకున్నాడే బాబాయ్. ఇక నన్ను వచ్చిన కాను ఇదే కొట్టుడు, నన్ను ఈ రోడ్ల మీద పండుకోబెట్టుడు. వచ్చిన కాంచి వచ్చిందే ఇప్పుడు వచ్చింది, వచ్చినే ఇప్పుడు వచ్చింది. ఈ వచ్చిన కాంచి అంటే వచ్చిన కాంచి ఎప్పుడు కొట్టుడు నిన్ను? నా చెల్లెతో ఫోన్ మాట్లాడినా తప్పే, నా చెల్లెళ్ళు ఇంటికి ఉరికినా తప్పే. అబ్బో నాకు నా చెల్లెలేంది, నాకు నిద్ర పడతా అదే చెప్పే. పట్టది అసలే పట్టది పాడుగా మళ్ళీ పెడతా. నడు సపడగా నడు, ఇంట్లో నడు, ఇంట్లో నడతావా బయట నడతావా? ఆగో నువ్వు ఉన్నప్పుడే ఇంట్లోకి రమ్మంటాను. ఇంట్లో పోయినప్పుడు ఏమో నన్ను మళ్ళీ బస్ అన్న పెడతాడు. ఇక నేను పోనే బాబాయ్ నేను గిన్నే వంటని గిన్నే అగో పోయిందా బాబాయ్? గీ నా ఫోన్లో ఒక్క ఫోటో కొట్టే, గీ ఫోటో మా చెల్లెకు పంపించుకుంటా. ఇక మళ్ళీ వచ్చి నన్ను దాని ఇంటికి పట్టుకపోతుంది. ఫోటో తీసుకురాదు అల్లుడు, అల్లుడు రా తీసుకోపో, లోపల తీసుకోపో. అందరూ మంది వస్తారు. అద్దంటే లోపలికి రమ్మంటే అదే ఏడుతుంది. ఎందుకు తీసుకోపో? అందరు మంది వస్తారు, బుచ్చని మంది వస్తారు. కానీ చెప్పితే అర్థమవుతుందా? తలకాయ తక్కువ నేను గదే చెప్తాను. లొల్లేద్దు ఏకాదు ఇంట్లోకి రాయే పోదామంటే ఇక్కడ ఎండలు ఏర్చుకుంటా నాకు కన్ను తిరుగుతాయి, చక్కెర వస్తుంది అనుకుంటా ఉంటుంది. దానాడు పోందా ఎత్తవా లేవా? కన్ను తిరుగుతానే నీకా? ఏ మరిలే ఇంట్లోకి పోదాంలే. కూసా వెళ్ళాగా నీళ్ళు హర్ష ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం నయం. అబ్బో నేను పోయిగా పాల ప్యాకెట్ చక్కెర చేప తెస్తా కానీ వచ్చేవరకు అయితే కూర పోవాలి. నేను పనిపోవాలి, అదే పుణ్యం ఉంటుంది. సరే అండి తతి. ఇగో పోదు కానీ ఇక్కడ నా సెల్ ఫోన్ ఉన్నది, జరిచ్చిపోవా. మళ్ళా నువ్వు దుకాణం పోయి ఏమైనా మర్చిపోతే ఫోన్ చేయదు. ఇక మళ్ళీ ఎండలు ఈడు దానికి కొత్తావా? రాతనే నా తల రాత ఏం చేయాలి? ఇత్తతి మనిషివేనా దాన్ని చంపేటట్టున్నావు కదా నువ్వు. ఇక దాన్ని బతకనియవు, మాకు కాకుండా చేస్తావు. మా అక్కను కది నీకేం రోగం పుట్టింది చెప్పు. చంపిడు మా అక్కను చంపినవు నువ్వు. దానికి ఏమన్నా అయితే నేను బతక కూడా బతకనియా. నేనైతే చూడు దాన్ని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు ఎడుతున్నావు రోజు? నీకు ఏం రోగం పుట్టింది? ఏం తక్కువ చేసింది? పని శాతం ఎట్లేదా? ఏం చేస్తే దాన్ని కొట్టావు? నేను పిల్ల దాన్ని చెయ్యి కూడా వేయలే దాని మీద. చెయ్యేంత గందగా చూడు ఎంత ఉప్పినాయో, ఎట్లా వాసిపోయినాయి. ఆ ఏడుపు నాకు కూడా వస్తుంది కానీ మరి నేను ఏడవలేను. ఎందుకంటే నీకెందుకు ఏడిపోతుంది? పట్టోళ్ళకి ఏడిపోతుంది. నన్ను అక్కడ మా ఇంటి తోలుకొని మంచిగా చూసుకుంటా. నీ దగ్గర అద్దే అద్దిగా సూపర్ చెప్పిన, ఎక్సలెంట్. పో తీసుకపో. అది వచ్చిందే ఇప్పుడు. నేను దాన్ని కొట్టినట పెద్ద యాక్టింగ్ చేసి ఇద్దరు కలిసి వాళ్ళు జెండెత్తుదని చూస్తారు అంతే కదా. అంటే మనిషి ఇంతగానో బాధపడుతుంది, ఏడుతుంది, తలడిస్తుంది అంటే నీకు యాక్టింగ్ లెక్క కనబడుతుంది. యాక్టింగ్ దానే చేయవలేసిరు. అది వచ్చిందే ఇప్పుడు. నిన్న కొట్టిన అని చెప్తాను. నువ్వు కొట్టిన తిట్టిన అంతా ఫోన్ లో మా కనబడ్డది. ఏం కనబడ్డది? ఫోన్ లో కనబడ్డదా? గదే వినబడ్డది అంటున్నా. ఫోన్ లో కనబడ్డదని చెప్పబడుతుంది. ఇక నువ్వు ఊక బావా, నీతో మాట్లాడేది ఏం లేదు. నేను చక్కగా మా అక్కని మా ఇంటి తోలుకపోతే. అసలు మీరిద్దరు ఒకటే ఆకలి చదివి చిన్నప్పటి నుంచి కదా. దాని మాటలు నీ మాటలు ఒకటే తీరు కనబడతాయి నాకైతే. అవు కనబడతలేదు. నువ్వు ఎట్లా చేసినావు దాన్ని చూడు, ఎట్లా అయిపోయిందో గోస. అయ్యో ఎంత సిక్కిపోయింది చూడు. నిన్న మొన్న మంచిగా ఉంటే మా ఇంటికాడ ఉన్నప్పుడు పొట్టు పొట్టు కొడితే మొత్తం చిక్కిపోయి దగ్గరికి వచ్చింది. దానికి ఎంత నొచ్చి పాడైతుంది. జర వన్ రకం చెప్పే జర. నువ్వు వరకు నువ్వు మూసుకొని తెరిసేపు. ఇచ్చిరు కదనే అక్క, నీ బతికాగా తీసిరు కదనే అక్క. పావు కిలో మాంసం లేనోడికి ఇచ్చిరు కదనే అక్క. నువ్వు మంచిగా బతుకుతావు అనుకున్నారు కదనే అక్క. గీ షేటాకు మాంసం లేనో
లేనోడికి ఇచ్చి మన అయ్య పెళ్లి చేసిండే చెల్లు. చెట్టాకు మోసమా? వీడేమో కొట్టి కొట్టి చంపుతాడనే చెల్లు. ఇక నా బతికేవాళ్ళ చెప్పుకోమంటావే చెల్లు. రాదక్క మన రాదంతా మన కర్మ 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 అడగానే చెల్లు. అద్దక్క నిన్ను నేను బతికించుకుంటానే నా ఇంటి తోలుకపోతాను చెల్లు నువ్వు నా బంగారం గల చెల్లు కాదే చెల్లు. నువ్వు ఉన్న భరోసాతో నేను బతుకుతాను చెల్లె. పోదప్ప అక్క మా ఇంటికి పోదప్ప. పోదామే చెల్లి. ఇప్పుడు నేను ఏం చేయాలి? బట్టలు చదురుపో వ్యాగు చదురుపో పోతాం మేము. బట్టలు చదురుపో వ్యాగు చదురుపో పోతాం మేము. మీరిద్దరు పెట్టడానికి ఏం బట్టలు చదరన్నా? వా సూపర్. నువ్వు గిట్లే ఎత్తని మీద కేసు పెడతాం. నువ్వేమనుకుంటున్నావు? పెట్టుకోపా, నీ కేసుకున్నా పెట్టుకోపా. మహిళా మండలి ఏడ తినుకుంటుంటే ఈడ తింటానా పోయి ఆడ తింటా. మహిళా మండలి పోలీస్ స్టేషన్ లో పోయి మీరు బొక్కలేపిద్దాం చెల్లి. గంతే పని చెప్తాను చూడు. నువ్వు ఇట్లా మారకపోతే పోదాంపా బ్యాగ్ బ్యాగ్ చదరమా బ్యాగ్ చదరమా చదురుపా. మరి బంగారం పైసలు ఉంటే కూడా పెట్టానులా. మీరిద్దరు పెట్టడానికి నేను బట్టలు చదరన్నా? నేను బట్టలు చదరన్నా? నువ్వు లగ్గానికి పోతానవా పెళ్లికి పోతానవా నీకు బట్టలు చదరా? నేను వేసుకున్న కర్మానికి నా మెదడు మొత్తం తింటుంది. నాడు నువ్వు వెళ్ళిందనే కావాలి. నా జీవితం కరమైంది నీతో. ఇక నువ్వు గిన్ని మాట్లాడినాక మా అక్క నేను కూడా ఎట్లా ఉంచుతా అనుకున్నావు? చక్క నా అక్క నా ఇంటి తోలుకపోతే నువ్వు ఒక్కనే ఉండి ఉప్పలమ్మోలే ప్రశాంతంగా ఉండి. ఇక నువ్వు మొత్తం అట్లా కాదు పిల్ల, నేను చెప్పేది నీకు అర్థం కాలే విషయం. అది పోయి పొద్దుగానే వచ్చింది. ఆడికి వచ్చింది. వచ్చే వరకు నేను ఆ పొలం కాడికి వచ్చి ఇంకా తాళం కూడా తీయలే. ఆకిలి ఉడుచుకొని నేను తలకేసుకొని వండుకొని తిందామని ఆకిలి ఉడతాను. వచ్చింది ఆడికి వచ్చింది ఫోన్ ఇంకా మాట్లాడతాను. వచ్చి చూడ ఫోన్ మాట్లాడతాను. అబ్బా 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 ఏం కథలుతున్నావు బావా, నాకు అర్థమైంది. అది ఇంట్లోకి వచ్చి పని చేసుకుంటే గిన్ని రోజులు నువ్వు ఎందుకు పోయినావు, నీ అక్క నీ చెల్లెళ్ళ ఇంటికి ఎందుకు పోయినావని దాన్ని మెడలు పట్టి బయట గెంటేసి తాళం వేసుకొని ఇంట్లో ఉండద్దని. ఇది అంతా నువ్వు వేసిన ప్లాను. అర్థమైతే లేదా మాకు? చూడు నాకు ఇనవలేదా ఫోన్లు అంతా? నేను ఫోన్ మొత్తం నా కార్లోనే ఉన్నది. ఫోన్లో నీకు వినబడ్డది కావచ్చు కానీ కనవాళ్ళే. నువ్వు చెప్పేది వేరు, ఇలా జరిగింది వేరు. అవును చీపురు కట్టుకొని ఉడతారట కానీ ఇల్లు తాళం వేసి ఉండదట. నువ్వు చెప్పే ఎంత చక్కదనంగా ఉందో. అది ఇంట్లో ఉంటే నువ్వు గెంటేసి ఇల్లు తాళం వేసుకున్నావు. ఇంట్లోకి బొమ్మ జరిగిందంతా. నీకు యువత ఉన్నాయి కదా. నీ అవ్వ నీ చదువు పాడుగా, నీది ఈ చదువు ఆయన ఆ చదువు. ఇద్దరికి తెల్లారేసి చేతులు మొక్కలు ఎంత నుంచి నాతో అయితే కాదు. మా బావ మంచోడు అనుకున్నా గానీ మా అక్క సంసారానికి ఇట్లా బుగ్గుల పాలి అవుతాడు అనుకోలేను. కరెక్ట్. అరే ఇంత ఘోరం అయిపోయింది. కరెక్ట్. పోదాం పన్నాడు మెల్లగా బ్యాగ్ పట్టుకురా. నా చీరలు లేవా పాడ కట్టుకుందువు. ఈ ఇంట్లోకి వెళ్ళి ఏమొద్దు, మనకి ఇష్టమంతా కూడా తీసుకుపోవద్దు. పో ఉండేను ఒక్కడే. అన్ని పట్టుకపోయినా బదనం మనకి ఎందుకు ఉన్నదే అవుతావు. ఇక ఉండు దాంతోనే చల్ల పిండుకుడు ఏంది, కథ ఏంది, నా సంసారం ఏంది, నా బతికింది ఏం అర్థం అవుతుంది. ఫోన్ అయితే చేస్తాం. ఇదిగా నచ్చుకుందాం. మరి ఏం చెప్తాం? కర్వం నా కర్వం. హలో హలో ఏంది చెప్పు. చెప్పేదేందే? అగో మరి ఎందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేస్తారు? పెళ్ళానికి ఎందుకు చేస్తారు? ఎలా కొడుతుంది? ఇలా కూడా తానే ఉంటావా? మరి రావా? జీవితాంతా తానే ఉంటావా? లొల్లి పెట్టుకుంది ఎవడు? లొల్లిలు రానింది. భార్య భర్తల లొల్లిలు రావా? పోవా? అగో నేను వచ్చి గిన్ని రోజులు అయింది. మరి వచ్చి తీసుకపోతలేవు. ఇంకేమో బాగా మాట్లాడతాను. ఫోన్ చేసేదే రమ్మనే. మళ్ళా గిన్ని రోజులు వచ్చి గిన్ని రోజులు అంటే నేనే చేసి నా మదంతో నేను చేసి రమ్మనే దాకా నువ్వు రావు. నేనేమో మొగనికి అంత తగ్గి మాట్లాడాలి. నీకేమో కథ రేసే ఉంటుంది పెన్నానికి. తగ్గితే ఏమైతుంది? నువ్వేమన్నా అరిగిపోతానవా కరిగిపోతానవా? నా మొగన్ వేనా?
అక్కిన కాబట్టి చేసింది మరి నువ్వు చేయలేదు ఏమడగా తింటాను ఎట్టున్నావు మరి ఏడున్నావు ఏం సంగతి మరి నువ్వు ఫోన్ చేయకపోతే ముఖం పెట్టుకొని ఇప్పుడు మాట్లాడతాను మళ్ళా చిన్నదాని ఇంటి ముంగట ఉంటే మంచిగా అనిపిస్తాను అనుకుంటాను ఏంది చిన్నదేంది పెద్దదేంది అది నా చెల్లేనా చెల్లింటికి పోవద్దు అలిగి అక్కింటికి పోవద్దు ఇజ్జది పోతుంది సంవత్సరం నాశనం అయితే ఏం వరకనే వెళ్ళి పెట్టుకుంటూ రోజు అటు పోవాలి మళ్ళీ రావాలి దేహపో పండాడా హలో 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 రేషం రేషం కుక్కకున్నట్టే ఫోన్ కడిగేస్తాను ముఖం పెట్టుకొని ఏమో అక్కట చెల్లట ఏమో నాకే సాత్రాలు చెప్తాండు ఈ గిట్ల కాదు ఇక దీని సంగతి ఎటైనా గట్ట గిట్ల అయితే నా సంవత్సరం పురిగలవది దీని సంగతి గిట్ల కాదు నేనే ఆడిపోతా పోయి అది ఎన్ని రోజులు ఉంటుందో నేను గంట రోజులు ఉంటా దాన్ని ఆ చెల్లి ఎప్పటి తత్తుందో ఎందరికి తత్తుందో ఎన్ని రోజులు తత్తుందో ఇట్లా ఎందరి జీవితాలు ఆగని చెప్తుందో దాని సంగతి ఇక పోయినోనే కావాలి ఫోన్ చేస్తే కడిగేస్తానే మళ్ళీ ఎందుకు వచ్చినావు మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే రావా ఇంటికి నువ్వే కదా కొట్టి పంపించినావు ఎవరు నేను కొట్టి పంపించాను నేను ఆ ఉంచుకున్నది ఉన్నది కదా దాని దగ్గరికి పో నా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఎవరిది ఉన్నది వచ్చిన మాట మాట్లాడకు నాకు ఎవరితో ఎక్కడో ఉన్నాక నీ గురించి ఎందుకు వస్తానే బాగా పలిచేస్తానా అయినా అది ఎవరితో నాకు లేదని నీ దగ్గర ఉంటే నమ్ముతావా ఎవరిది లేదని నమ్ముతావా నీతో అంటే ఈడు ఉంటే చెప్పు మరి ఏ పా నువ్వు ఇక్కడ ఉన్నానమ్మా ఇక్కడ లేకపోయినానమ్మా నీ గురించి నాకు తెలియదా నీ బాగోతాను నాకు తెలియదా పెళ్ళైన కాడ నుంచి అక్క నువ్వు ఆగే బావా నిజంగా నీకు ఎవరు బయట లేరు మా అక్క ఒక్కదాంతోనే ఉంటున్నావు అని తెలవాలంటే నువ్వు మా అక్క ఎన్ని రోజులు మా ఇంటికాడ ఉంటుందో నువ్వు కూడా అన్ని రోజులు ఇన్నే ఉండు అప్పుడు అర్థమవుతుంది నీ బాగోతాం అసలు నువ్వు నిజంగా అంటున్నావా అబద్ధం ఆడుతున్నావా అనేది సరేనా ఇన్నే ఉండు ఉండు ఇక ఉండమంటాను కదా ఉండు సరే మరదలా ఇప్పుడు నేను మీ అక్కతోటి ఇక్కడ ఉంటే నమ్ముతారా నమ్ముతాం అది ఎన్ని రోజులు ఈడు ఉంటే అన్ని రోజులు ఉంటే నమ్ముతారా నమ్ముతాం సరే ఉంటుంది ఇక అది ఎన్ని రోజులు అనగానే ఉంటుంది అట్టిగా ఏం తెలియని పిల్లకు నా గురించి అట్టిగా నన్ను బదనం చేయబడితే కానీ ఉంటుంది ఎటైతే గట్టే ఉంటుంది లోపలికి రావా అక్కలే పండుకుందిలే ఎందుకే బుచ్చి యాక్టింగ్ చేస్తాను నాకు తెలిసే నేను నిన్ను కొట్టలేదు నీకు చూసి తెలుసు అట్టిగా పుచ్చి పొలను అట్టిగా మోసం చేయకే ఇగో వచ్చిన మాట్లాడకు ఎట్ట పడితే అట్లా మాట్లాడినావు అనుకో ఇప్పుడు మా చెల్లకు మళ్ళీ కొడతాను అని పిలుస్తా ఏమనుకుంటాను పిలువనా పిలుసుడు ఎందుకే నీకేమన్నా కలక తక్కువ ఉన్నది పిలుసుడు ఎందుకే ఏదైనా ఉంటే నాతో మాట్లాడే ఫ్రీగా మాట్లాడే పెళ్ళి అయినప్పుడు మంచిగా ఉన్నావు ఇప్పుడు ఈ మధ్యలో పుచ్చిందే ఇట్లా మారుతున్నావు నాకు అర్థమవుతలేదు మన సంవత్సరం ఆగం చేసుకున్నాక ఆ పొల సంవత్సరం ఆగం చేస్తాను అదే ఆ పోరాడు ఎత్తుకుంటాడా అగో మా మరిదేంది అనుకునేది ఆయన దుబాయ్లోనే ఉండే ఈడ మా చెల్లి ఒక్కతే ఉంటది ఏమైతే అందుంటే నీ దుబాయ్ తీసుకపోయి ఇగో చెల్లె చెల్లె ఏమైంది అక్క బావా మళ్ళీ ఎంత తలకి ఖరాబ్ ఎత్తున్నావు ఇంకా బయట కొన్నాడు లేవు బాబా లేవుడికి లేవు ఓకే ఇంకా దాన్ని సుస్థి అవుతాను పాను ఊసేది కళ్ళు కనబడతలేవా పొట్టు పెట్టి చెప్పాలి ఏమన్నా ఓ బావా నీకే అర్థమైతలేదా ఊళ్ళో కనబడి ఇక్కడ పోయి కూర్చుంటే ఏంది ఏమో ఆడదాని లెక్క కనబడి కూర్చున్నావు ఏం చెల్లె బావని గట్లా మాట్లాడబడుతుంది ఆయన ఎంత బాధపడతాడే ఇప్పుడు నేను ఏమన్నా అక్క నువ్వు గంతగా సీరియస్ అవుతాను మరి ఊళ్ళోనే పడుతుంది ఇక్కడ పోయి జరిగితే ఏమవుతుంది ఈయన కూర్చున్నాడు గట్ట జరిగి కూర్చో బావ అంటే ఈయన గంత గదిరించి పెడతావా చెల్లె నువ్వు ఇదేంది ఉరుమురి మంగళం మీద పడ్డట్టు నేను ఇప్పుడు ఏదో పెద్ద ఘనకారం ఇచ్చేసిన నా మీద ఇచ్చేవాడి నువ్వు ఎందుకంత సీరియస్ అవుతాను గింత మర్యాద నిస్తాను చెల్లె ఇప్పుడు నేను ఏమన్నా అక్క బాడుకోవాలనా ఇంకేమన్నా బద్మాసనా జరుగు అని చెప్పినా అట్లా మాట్లాడబడుతుంది అయినా ఎన్నెళ్ళేంది ఇప్పుడు నువ్వేదో పెద్ద
బాగా బాగా ప్రేమ చూపిస్తాను. ఇద్దరికి వచ్చే పెళ్ళ మొగలికి అమ్మ గండి పెట్టుకుంటే అన్ని చాకరీ ఎత్తుంటే మంచుకుంది వీళ్ళకు. ఒక మాట అంటే వాడరట. అబ్బో పాపం మా ఇంటికాడ బావని చేసుకునేది పనంతా. ఇక్కడికి వచ్చినాక నాకన్నా చిన్నదానితో మాటలు పడతాంలే. ఆయన ఎంత బాధపడతాడో ఏమో. మా చెల్లెమో గిట్ల మాట్లాడబట్టే ఇంత మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లనే లేస్తుంది. అంతరేషం ఉన్న పీకాలి వాళ్ళింటి వాళ్ళు. మరదలా కొంచెం అన్నం వేస్తారా? ఓ మరదలా, చెల్లె ఓ చెల్లె, జర బావ కడగినంత అన్నం పెడతారా? పాపం పొద్దుగా లేచి సరుకు తిని పని పోయేటోడు, మళ్ళీ ఆకలి కాగడు. సరే. ఆయనకి ఇన్నిసార్లు అడిగిందంటే ఆకలి బాగానే అవుతుంది అన్నట్టున్నది. ఏమైంది? అన్నం గింతంత పెట్టి ఎక్కువ నేను వేసింది కారం పడేసి పెడతావే. ఆదేశుడే మా గొప్ప, ఆయనకి ఇంకా కారమా? చెల్లె నువ్వు మాట్లాడు పద్ధతి కాదు. అదే మన ఇంట్లో అన్నో తమ్ముడు అయితే నువ్వు గట్లనే చేస్తావా? నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్నో తమ్ముడని? ఇన్ని రోజులు నీ మొగడ నీకు తెలవలేదా? ఇప్పుడేమో మొగల మీద బాగా ప్రేమ చూపిస్తున్నావు అక్క. చెల్లె ఎట్లా పడితే అట్లా మాట్లాడకే. నీ ఇంటికి వచ్చి బుక్కడు పువ్వు అడిగినామంటే మాకేదో గతి లేకని కాదు, చిన్న బతుకు పాడుగాను. ఇంట్లో పని చేసాతగాక నీ ఇంటికి వచ్చి కూర్చొని మేము తింటా అంటే మమ్మల్ని కుక్కల కన్నా అద్మానం చేస్తేవి కదనే. నువ్వు ఇట్లా చేసుడు పద్ధతి కాదు చెల్లె, పద్ధతి కాదు. మన ఇంటికి పోయి ఉన్నదో లేదో వండుకొని మన పని మనం చేసుకొని బతుకుదాం. తోడబుట్టిన నా చెల్లె నాకు తోడుంటుంది అనుకొని వచ్చిన. ఎప్పటికున్నా ఏ అక్క ఏ చెల్లె ఎవ్వలం కాదయ్యా. ఏమయ్యా నాది తప్పైంది. నాకు పని చేసాతగాక ఈ 19 దేశాలు వేసి నిన్ను ఇక్కడి వరకు పట్టుకొచ్చిన. నీకన్నా చిన్నదాంతో నిన్ను మాటలు పడిపించిన. నా తప్పు నేను తెలుసుకున్నా అయ్యా. ఇప్పటికైనా నేను మారి నిన్ను మంచిగా చూసుకుంటా. బాయ్యా మన ఇంటికి మనం పోయి ఏదో ఉన్నదో లేదో దీన్ని బతుకుదాంప. ఒక్క నిమిషం బావా, నాకు తప్పైంది, నన్ను క్షమించు. మిమ్మల్ని మస్తు బాధ పెట్టినా. మా అక్క మారాలని ఇదంతా చేసిన బావా. మీ ఇంటికాడికి వెళ్ళి మా ఇంటి దొరికొచ్చింది కూడా గందుకే. మా అక్క నా దగ్గరకు వస్తుంటే మీ తమ్ముడు లేడు కదా నాకు తోడుంటుందని అనుకున్నా. కానీ అది మీ ఇంటికాడ పని చేతగాక ఇక్కడికి వస్తుందని నేను తెలుసుకోలేకపోయినా బావా. ఇవన్నీ చేయాల్సి వచ్చింది కూడా ఇది మారాలని. మీ మనసు మస్తు నొప్పించిన. తప్పైంది బావా, ఏమనుకోకు. అయ్యో గట్లెందుకంటావురా? నీ తప్పు అసలు లేదురా. చిన్నదానివైనా చాలా పెద్ద పని చేసినావు. దీన్ని మార్చి నా సంసారం నిలబెట్టినావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక మనం బాగుంది ఇంటికి. మరి మేము పోయి వస్తామే. ఏడికి పోయేది? రాత్రి దావత్ చేసుకొని పొద్దుగా దావతా? ఏం దావతు?